వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ఒక డిఫరెంట్ స్టేజ్‌కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్‌కి సంబంధించి డీఫాక్టో లీడర్‌గా చెప్పే లరిజానీ చనిపోయినట్టు వార్తలొచ్చాయి. దాంతో పాటు సుప్రీం చీఫ్ ముస్తఫా ఆయన రష్యా వెళ్ళినట్టు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. యూఎస్ కౌంటర్ టెర్రర్ చీఫ్ జో కెంట్ రిజైన్ చేయడం ఇరాన్ యుద్ధంలో జూయిష్ లాబీ బాగా పనిచేసింది అనేది ఆయన చెబుతున్నారు. ఈ యుద్ధ మేఘాలు ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయి? ఈ అంశం గురించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం పవన్ గారు. సార్ ఇప్పుడు ఇరాన్‌లో పవర్ వాక్యూమ్ ఏదన్నా కనిపిస్తోందా? ఎందుకంటే లీడర్‌షిప్ కొలాప్స్ అయినట్టు కూడా మనకు అనిపిస్తోంది. కరెక్ట్. దీనికన్నా ముందు మనం ఎవరితోనైనా నెగోషియేట్ చేస్తున్నప్పుడు ఆ చైర్‌లో ఒక మనిషి ఉండాలి అటువైపు. హ్మ్. దీనికన్నా ముందు ఈయన ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. కానీ ఆయన మాట ఎవరు పట్టించుకోరు. ఓకే. సుప్రీం లీడర్ అయితే కనిపియట్లేదు. ఎక్కడ పోయిండో తెలియదు. ఈయన ఉన్నాడు దాని తర్వాత. లారిజానీ. హ్మ్. లారిజానీ ఏమో హార్డ్ కోర్ ఏం చెప్తారు రిలీజియస్ అని చెప్పలేము. కానీ హార్డ్ కోర్ నేషనలిస్ట్. ఇరానియన్ నేషనలిస్ట్. హ్మ్. ఆయన బ్యాక్‌గ్రౌండ్ కూడా చాలా చక్కటి. ఇన్‌ఫాక్ట్ ఆయన మిడిల్ నేమ్ ఒక పార్సీ పేరొస్తుంది. ఓకే. ఆయన ఈస్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పార్సీ అనంగానే అర్దిషేర్ అని చెప్పి మన దగ్గర పార్సీలు చాలామంది యూజ్ చేస్తారు ఆ పేరు. ఆహా! సో, హిస్ నేమ్ ఈస్ అలీ అర్దిషేర్ లర్జానై. సో, ఆయన పుట్టిందేమో ఇరాన్‌లో కాదు. ఇరాక్‌లో నజాఫ్ అని చెప్పి వీళ్ళకి రిలీజియస్ సైట్ ఒకటుంది షియైట్స్‌ది. కోమ్ అని ఇరాన్‌లో ఎంత ఫేమసో అంత ఫేమస్ నజాఫ్ కూడా. నజాఫ్‌లో పుట్టారు. కానీ ఆయన చాలా మటుకు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ బ్రదర్ సైంటిస్టు, ఇంకొక బ్రదర్ డాక్టరు, వాళ్ళ నీస్ ఏమో డాక్టర్, ఇంకొక ఈయన కూడా సైంటిఫికలీ చదువుకున్నాడు తెహరాన్ యూనివర్సిటీలో. సో, ఎడ్యుకేషన్ వైస్ వీళ్ళు వెరీ గుడ్ ఫ్యామిలీ. హ్మ్. చిన్నప్పటి నుంచి కూడా ఈయనకు రిలీజియన్ మీద అంత పట్టు లేదు. అది బహుశా ఈయన వీక్‌నెస్ ఉండొచ్చు. ఎందుకంటే తర్వాత వీక్‌నెస్ అంటే అప్పుడు చెప్పలేము కానీ ఆయనకి ఇష్టం లేదు అంతే. హ్మ్. కానీ ఈయన ఇరానియన్ పాలిటిక్స్‌కి దిగిన అప్పటి నుంచి అంటే ఖొమేనీ ఉన్నప్పటి నుంచే ఈయన అక్కడ తిరుగుతున్నారు. ఈయన నాన్నగారిని ఖొమేనీ ఇరాన్‌కొచ్చిన తర్వాత 79లో వచ్చారనుకుంటా. 82లో, 83లో వీళ్ళ నాన్నగారిని అసాసినేట్ చేశారు ఎవరో. హ్మ్. ఆఫ్టర్ ఇరాన్ రివల్యూషన్. లరిజానీ. కానీ స్లోలీ ఈయన ఇరానియన్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక ఇంటెలెక్చువల్‌గా బయటపడ్డారు. అంటే ఆయన 6 పుస్తకాలు రాశారు. ఆలోచించండి. చాలా పేపర్స్ ప్రెజెంట్ చేశారు. అంతా రిలిజియన్ మీదేనా? కాదు. హ్మ్. అదే కదా! ఆ! మ్యాథమెటిక్స్ అండ్ రిలీజియన్ గురించి ఒకసారి రాశారు. ఒక ఆహా! థియరీ పేపర్. అట్లాంటి ఆయన చాలా మటుకు ఆయన ఇట్లాంటి ఏం చెప్తారు డిఫరెంట్ ఫ్రమ్ రిలీజియస్ మన ఖొమేనీ లాంటోళ్ళు, అయతొల్లా లాంటోళ్ళు, హ్మ్. ఈ ముల్లాలు లాంటి అట్లా కాకుండా డిఫరెంట్ ఇంటలెక్చువల్‌గా పైకొచ్చారు. సో, ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ఈయనని ఎక్కడ పెట్టాలని వీళ్ళకి అర్థం కావట్లేదు. 2005లో అనుకుంటాను ఈయన పోటీ కూడా చేసిండు ఎలక్షన్ కోసం. ఇరానియన్ ప్రెసిడెంట్ పోస్ట్‌కి. హుహు. అప్పుడు ఓడిపోయినారు. దాని తర్వాత 2008 అనుకుంటా. 8లో ఈయన్ని స్పీకర్‌గా అపాయింట్ చేశారు. ఇరానియన్ పార్లమెంట్‌లో. హ్మ్. మనం ఎంత తప్పు పట్టినా గాని ఇరాన్‌కి ఒక పార్లమెంట్ కూడా ఉంది. రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గదా! బికాస్ వీళ్ళ దగ్గర ఎక్కడ లేదు. మీరు గల్ఫ్‌లో ఎక్కడైనా చూడండి. వీళ్ళకి ఎవరికీ ఆహ్, ఒక పార్లమెంట్ లేదు. హ్మ్. వీళ్ళకి పార్లమెంట్ ఉంది. రూలర్సే గదా! మిగిలిన అన్ని చోట్ల. అన్ని చోట్ల అది అంతా ఏం రాజులు. చెప్తారు రాజులతో నడుస్తుంది. సిస్టమ్ నడుస్తుంది. సో, 2005లో ఈయన ఎలక్షన్ పోటీ చేసినప్పుడు అప్పుడు గెలిచింది చాలా పాపులర్‌గా ఉన్న ఒక ప్రెసిడెంట్ మీకు గుర్తుంటుంది. అహ్మద్ జినాద్ అని చెప్పేసి. హ్మ్. ఆయన గెలిచారు ఎలక్షన్ ఆ టైంలో. ఈయన దాని తర్వాత దానికన్నా ముందు కూడా నేను చెప్పాను ఈయన పీహెచ్‌డీ కూడా చేసిండు. వెస్టర్న్ ఫిలాసఫీలో యూనివర్సిటీ ఆఫ్ తెహరాన్ నుంచి. హుహు. తక్కువ మనిషేం కాదు. తత్వవేత్త. పీహెచ్‌డీ చేశారు. నేను చెప్పాను చూడండి ఇటైనా ఒక 10 పుస్తకాలు రాసిండీయన. అండ్ దట్ టూ ఒక జర్మన్ ఫిలాసఫర్ ఉన్నారు. ఇమాన్యుయల్ కాన్ అని చెప్పేసి. ఆయన గురించి ఈయన పుస్తకాలు రాసింది చాలా మటుకు. ఎక్స్‌ప్లోర్ చేశారు ఆయన వర్క్స్. 6 ఫిలాసఫీ బుక్స్ రాశారు. తక్కువేం కాదు అక్కడ కూడా. కానీ ఈ 2005 ఎలక్షన్ తర్వాత ఓడిపోయిన తర్వాత ఈయన్ని నేను చెప్పాను చూడండి స్పీకర్‌గా అపాయింట్ చేశారు. 12 సంవత్సరాలు స్పీకర్‌గా ఉన్నారు. కానీ ఈయన యాక్చువల్ రోల్ ఎప్పుడు మొదలైందంటే ఈయనకి ఫారిన్ కంట్రీస్‌తో నెగోషియేట్ చేయడానికి ఒక టాక్టిక్ ఉంది ఈయన దగ్గర. ఒక హుహు. అబిలిటీ ఉంది. ఎందుకంటే పేపర్స్ ప్రెజెంట్ చేయడము, ఇంటలెక్చువల్‌గా మాట్లాడడం వీళ్ళందరూ రిలీజియస్ లీడర్స్ వాళ్ళకది అవును. రాదు. అవును.
తో ఖొమేనీ ఈయన్ని చాలా బాగా వాడుకున్నారు దానికి. ఈయన అట్లాంటి పదవి ఇచ్చి అట్లాంటి అసైన్‌మెంట్స్ ఇచ్చారు. ఖొమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీ వచ్చిన తర్వాత కూడా ఆయనకు రైట్ హ్యాండ్ మ్యాన్‌గా ఉన్నారు ఆల్‌మోస్ట్. హ్మ్. ఏ టాస్క్ ఉంటే కూడా ఖమేనీ చెప్తారు. ఆయన చూసుకుంటారు. లారిజానీ ఉన్నట్టు చూసుకుంటారు. ఆ టైంలో లారిజానీకి అంత పొలిటికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది కానీ రిలీజియన్ లేదు. ఆయనకి హ్మ్. అదొక డిస్‌క్వాలిఫికేషన్ చెప్పాను చూడండి ఇంతకన్నా అవును. ముందు కూడా. హ్మ్. సో, ఆయన ఏ పదవికి ప్రమోషన్ ఇయ్యాలనుకున్నా గానీ అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆయన్ని ఆపేస్తారు. ఎందుకంటే ఆయనకి రిలీజియన్‌తోని సంబంధం లేదు. ఆయన క్లెరిక్ కాదు. హ్మ్. ముల్లా కాదు. ఇన్‌ఫాక్ట్ ఖమేనీ ఇప్పుడు చనిపోయినప్పుడు జనవరి 28 తారీఖు రీప్లేస్‌మెంట్ కోసం కొన్ని రోజులు లేట్ అయింది. మీకు గుర్తుంటుంది. హ్మ్. అందరూ అడిగారు ఏంటిది ఇంకా అనౌన్స్ చేయలేదేంటి పేరు అని. గ్యాప్ వచ్చింది. వారం రోజులు గ్యాప్ వచ్చింది అది కదా! రీజన్ వాస్ దిస్. హుహు. ఈయన ఫస్ట్ అన్నాడు నేనే ఓకే. ఐ యామ్ గోయింగ్ టు బి ద సుప్రీం లీడర్. కానీ వీళ్ళ డెఫినిషన్ ఆఫ్ సుప్రీం లీడర్‌లో ఒక రిలీజియస్ లీడర్ ఉండాలి. హ్మ్. ఈయనేమో రిలీజియస్ కాదు. అదొక ప్రాబ్లమ్. ఆహా! వీళ్ళిద్దరి మధ్యనా ఇప్పుడు 'ముస్తఫా', 'లారిజానీ' మీద మధ్య. కరెక్ట్. హుహు. సో, నిన్న కూడా బహుశా నేను మాట్లాడాను. బాంబింగ్ టైమ్‌లో ఈళ్ళెక్కడున్నారు ఈళ్ళిద్దరని జెప్పేసి. అవును. ఇప్పుడు ఆలోచించండి. లారీ జానీ ఈస్ ద హెడ్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ అక్కడున్న. హ్మ్. అన్నిటికంటే పవర్‌ఫుల్ బాడీ. ఖమేనీ మీటింగ్ పెట్టారు. అందరు కమాండర్స్‌ని పిలిపించారు. యూఎస్ వ్యతిరేకంగా మనం ఎట్లా పోరాటం చేయాలి? ఇంకా వార్ మొదలు కాలేదప్పుడు. ఆ రోజే బాంబింగ్ జరిగింది. అవును. జరిగితే మనం ఏం చేయాలని చెప్పి. దీనికి కావాల్సిన థియరీ ముందే ఖమేనీ రాసి పెట్టారు. హుహు. ఈయనతోని కలిసి. లారిజానీతోని కలిసి థియరీ ఒక పేపర్ రాశారు. హ్మ్. నేను చనిపోతే దట్ ఈస్ ఖమేనీ చనిపోతే ఏం చేయాలి? నాతో పాటు వీళ్ళందరూ చనిపోతే ఏం చేయాలి? హ్మ్. సెనారియోస్ అన్నమాట. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. సెనారియో డెవలప్ చేసుకున్నారు. హ్మ్. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోండి ఇరాన్ అనేది చాలా డీసెంట్రలైజ్డ్ నేషన్. మనం అనుకుంటే అన్ని తెహరాన్‌లో జరుగుతుంది, లేకుంటే అన్ని ఇస్ఫహాన్‌లో జరుగుతుంది, అన్ని కోమ్‌లో జరుగుతుంది కాదు. వీళ్ళకి 38 32 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి వీళ్ళకి. హుహు. మీకు సైజు కూడా గెస్ చేయాలంటే ఇంగ్లాండ్, దట్ ఈస్ యూకే, ఫ్రాన్స్ అండ్ జర్మనీని కలుపుకుంటే జియోగ్రఫికల్ సైజ్‌లో ఇరాన్ అవుతుంది. అన్ని కిలోమీటర్లు ఇది. అంత పెద్ద దేశం. పెద్ద దేశం. వీళ్ళేం చేశారంటే డీసెంట్రలైజ్డ్ మోడల్ తీసుకొచ్చారు పవన్ గారు. ఒకటే మోడల్ చేయకుండా సెంట్రలైజ్డ్ మోడల్‌లో డేంజర్ ఏంటంటే సెంట్రలైజ్డ్ మోడల్‌ని కొట్టినప్పుడు గవర్నమెంట్ డిస్‌ఫంక్షనల్ అయిపోతుంది. మొత్తం పోతది మొత్తం. మీరు చూసుంటారు ప్రతి దేశంలో వాళ్ళ క్యాపిటల్ కంట్రోల్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. హ్మ్. వాషింగ్టన్ డీసీ, న్యూఢిల్లీ. న్యూఢిల్లీ కంట్రోల్ చేసేది స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు. స్టేట్ అసెంబ్లీ ఉంది కానీ మొత్తం లా అండ్ ఆర్డర్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తాయి. అవును. దానికి కారణాలున్నాయి. ఇదే కారణం. ఇంకోటేంటంటే డెసిషన్ మేకింగ్ బాడీస్‌ని స్ప్లిట్ చేస్తారు. ఒకటే ప్లేస్‌లో కలవకుండా ఇప్పుడు క్రైసిస్ జరిగిందనుకోండి. ఒక న్యూక్లియర్ అటాక్ జరిగింది మన వ్యతిరేకంగా. ఓకే. ఏం కాలేదు గానీ ఒక ట్రయల్ వచ్చింది. ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారంటే క్యాపిటల్ నుంచి వీళ్ళని మూవ్ చేసేస్తారు హ్మ్. ఇంకో చోటికి. దానికోసం మోదీ గారి ఎయిర్‌క్రాఫ్ట్ చూడండి. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ అంతా న్యూక్లియర్ ప్రూఫ్ ఎయిర్‌క్రాఫ్ట్. వాళ్ళక్కడ ఆకాశంలోనే మీటింగ్ పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి హ్మ్. ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఏం చేయాలని. సో, ఈ సెనారియో ప్లానింగ్‌లో చాలా క్లియర్‌గా ఏం చెప్పారంటే, నా కొడుకుని నెక్స్ట్ రూలర్‌గా నామినేట్ చేయకూడదని రాసి పెట్టారు అవునా? ఖమేనీ. చెప్పారు. హ్మ్. అది పబ్లిక్‌లీ వచ్చింది బయట కూడా. ఇట్ వాస్ హ్మ్. వెరీ క్లియర్. ఆయన బతుకున్నప్పుడే చెప్పారు. ఇది మొనార్కీ కాదు. మనం వాళ్ళని తప్పుపడుతున్నాం షా ఆఫ్ ఇరాన్‌ని. హ్మ్. వాళ్ళ నాన్నగారు వచ్చారు. దాని తర్వాత ఈయనొచ్చారు. ఇంకో కొడుకేమో యూఎస్‌లో కూర్చున్నాడు. నేనే నెక్స్ట్ రాజు అని చెప్తున్నాడు. ఇది రాజులది కాదు. హియర్ ఇట్ ఈస్ డెమోక్రసీ అట్ వర్క్ అని చెప్పారు. మొనార్కీ ఇస్ నుంచే కదా వీళ్ళొచ్చిందసలు. ఇస్లామిక్ రిలీజియన్. హ్మ్. వచ్చిందంటే ప ప బై వీళ్ళు తరిమి కొట్టారు కదా! అవును. 79లో పంపించేశారు షా ఆఫ్ ఇరాన్‌ని ఈజిప్ట్‌కి. అవును. సో, రాసిపెట్టిన మనిషి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది పెద్ద ప్రాబ్లమ్ కాబోతుంది రేపు. మరి ఎలా ఆయన చనిపోయిన వెంటనే మళ్ళీ 'ముస్తఫాకి' ఎట్లా ఇచ్చారు? అది క్వెషన్. ముస్తఫాని ఎవరైనా చూసారా? చూడలేదు. ఆయన డిసైడ్ చేసింది 83 మంది కూర్చొని డిసైడ్ చేశా అంటున్నారు. ఒక హ్మ్. కౌన్సిల్ ఉంది. అవును. ఆ కౌన్సిల్ మీటింగ్ ఎవరైనా చూసారా? ఒక వీడియో చూపించారా? ఏం లేదు. ఎక్కడ హ్మ్. కలిసారు? ఏం కలిసారు? ఎవరు డిసైడ్ ఎవరికీ తెలియదు. యాక్చువల్లీ ముస్తఫా ఖమేనీని ఆయనని సుప్రీం లీడర్ చేసింది అబ్జెక్ట్ చేశారు లారిజానీ. హుహు. అబ్జెక్ట్ చేశారు. కాదు చేయకూడదని చెప్పి. దానికోసం 5, 6 రోజులు డిలే అయింది అవును. అనౌన్స్‌మెంట్. ఈ స్ట్రైక్‌లో ఇంకొక మాట కూడా చాలామందికి తెలియకపోవచ్చు మన ప్రేక్షకులకి.
లారిజాని ఒక్కరే కాదు, ఆయన కొడుకు కూడా చనిపోయాడు స్ట్రైక్లో. అండ్ ఈ వాజ్ మనకు వచ్చింది లారీ జానీ అని వచ్చింది ఆయన కదా. కొడుకు కూడా చనిపోయినారు అనమాట. ఈజ్ ఆల్సో ద చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ రేజా బయాత్, రైట్ హ్యాండ్ మ్యాన్ ఉండే ఈయనది. ఇద్దరు పోయారు ఒకటేసారి. ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు, ఈ హిట్ కూడా ఇజ్రాయెల్ చేశారు, యూఎస్ చేయలేదు. యూఎస్కి ఇదంతా రాదు. వాడి దగ్గర పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ చూపించి బాంబే రా అంటే వేస్తాడు, కానీ ఇట్లాంటి ప్రిసైజ్ స్ట్రైక్ చేయడము, ఎగ్జాక్ట్ ఇంటెలిజెన్స్ తీసుకురావడం వీళ్ళకి రాదు. మొసాదే చేయాలి. మొసాద్ మీకు గుర్తుంటుంది, హమాస్ లీడర్స్ని కూడా ఇస్మాయిల్ హనియాని చంపినప్పుడు ఆయన ఇరాన్కి వచ్చాడు. వాళ్ళ ప్రెసిడెంట్ చనిపోయారని చెప్పి సంతాపం తెలపడానికి వచ్చారు. వచ్చినప్పుడు చాలా సెక్యూర్గా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఉండే వాళ్ళ కాంపౌండ్లో, గెస్ట్ హౌస్లో, దాని లోపల ఒక ఈగ కూడా వెళ్ళలేదు. ఆ పరిస్థితిలో వీడు బాంబు తీసుకొచ్చి అక్కడ పెట్టి పేల్చేశారు, వాడిని చంపేశాడు. పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్కి ఏం కాలేదు, బాడీ గార్డ్కి. ఈయన చనిపోయాడు. దాని తర్వాత మనం చూసాం అక్కడ హెజ్బుల్లా వైఫ్ నస్రుల్లాని చంపారు. సేమ్ పాలసీ. వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్లీ ఎవడు ఎక్కడ ఉంటాడు. యాయా సిన్వార్ని చంపారు. ఆయన ఏ బిల్డింగ్లో ఉంటారని తెలిసింది, గాజాలో కొట్టిండు, దాన్ని చంపేసి. ప్రతి మనిషిని ఇట్లని చేస్తారు వీళ్ళు. ఇప్పుడు దీంతోపాటు వీళ్ళు బసీజ్ ఫోర్స్ కమాండర్ని కూడా కొట్టారు, సులేమాని. కోర్స్ నో రిలేషన్ టు ద అదర్ సులేమాని. 2020లో అమెరికా చంపిన సులేమానికి ఈయన కనెక్షన్ లేదు, కానీ పేరు సెకండ్ నేమ్ ఇస్ సేమ్, సులేమాని. ఈయన బసీజ్ ఫోర్స్ అని చెప్పి ఈ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ ఒక అవుట్సోర్స్డ్ యూనిట్ ఒకటి ఉంది, అన్ని డర్టీ పనులు చేయడానికి. యూనిఫామ్ వేసుకోరు, ఏం వేసుకోరు, బైక్ మీద తిరుగుతారు, ఆయుధాలు ఉంటాయి. ఎవరైనా బుర్కా లేకుండా తిరుగుతున్నారు రోడ్డు మీద చంపేస్తారు. షాడో టీమ్స్ అవి. అలా అదే చేస్తారు. వాళ్ళ కమాండర్ కూడా నిన్న లేపేశారు. అండ్ సురేష్ గారు, ఈ ఓవరాల్గా మనకు ఒకటి అనుమానం వచ్చేది ఏంటంటే, ఇరాన్ సుప్రీం చీఫ్ ఖమేనీ చనిపోవడం మనకు తెలుసు. ఇప్పుడు అలీ జానీ ఈయన చనిపోయింది చూసాము. అయితే ఈ ముస్తఫా ఎక్కడున్నాడు? ముస్తఫా బతికే ఉన్నాడా? రష్యాలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు అనేది కొన్ని వార్తలు వచ్చాయి. అసలు బతుకున్నాడా, బతికిలేడా? ఇంజర్డ్ అయితే అయిండు ఆయన డెఫినెట్గా. ఈవెన్ ఇరానియన్ సోర్సెస్ ఏం చెప్పారంటే వాషింగ్టన్ పోస్ట్కి, వీళ్ళకి అందరికీ, ఆయన ఈ అటాక్ జరిగిన టైంలో బయటికి వాక్కి వెళ్ళిండంట, నడవడానికి వెళ్ళిండంట. పొద్దున 9:15 ఎవడైనా మార్నింగ్ వాక్కి వెళ్తారండి? అది మనం ఫస్ట్ సస్పెక్ట్ చేయాలి. లారీజాన్ ఎక్కడ వెళ్ళినాడు ఆ టైంలో? లారీజాన్ ఎందుకు లేడు మీటింగ్లో? అది నెక్స్ట్ క్వశ్చన్. మనందరు తెలిసిందే, ఇరాన్కి ఎప్పుడు ఒక సస్పిషన్ ఉంది సార్, వీళ్ళ నడిమిట్లోనే ఎవరో స్పై ఉన్నారు, మొసాడ్ది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మొసాడ్కి. మీటింగ్ జరుగుతుంది, 9:15 మీటింగ్ స్టార్ట్ అవుతుంది అని ఇజ్రాయెల్కి 6 గంటలు 7 గంటల ముందే చెప్పేశారు. వాళ్ళంతా తయారు చేసుకుని వచ్చారు, 200 ఎకరాలు తీసుకొని. ఇప్పుడు లారీజానిని చంపారు, కరెక్ట్గా కొట్టారు వాళ్ళు. ఆ సులేమానిని చంపారు, కరెక్ట్గా కొట్టారు. వీళ్ళ నడుమిట్లోనే ఎవరో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లైవ్గా ఇస్తున్నారు. దానికి చాలా క్లియర్ తెలిసిపోతున్నారు. ద క్వశ్చన్ ఈజ్ హూ. ఎందుకంటే ఇప్పుడు మీరు అమెరికా పొజిషన్ మీరుంటే ఏం చేస్తారు పవన్ గారు? ఇప్పుడు మీరు ఎవరితో నెగోషియేట్ చేస్తారు? మీకు నెగోషియేట్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా, అందరు పోయారు. ఉన్న వాళ్ళందరూ లేపేశారు ఇజ్రాయెల్, ఎవరు లేరు. సో మీరు ఎవరితో నెగోషియేట్ చేస్తారు? ఇప్పుడు అది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే నేను చూస్తున్నది ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందో చూస్తున్నాను అంతే. సో దానికి మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వైపు నుంచి దాడులు ఇంకా ఉంటుంది, చాలా క్లియర్ అది. ఇజ్రాయెల్ వైపు నుంచి దాడులు ఎందుకు ఉంటుంది? వాళ్ళకి రెజీమ్ చేంజ్ కావాలి అక్కడ. సెకండ్, వాళ్ళ ఆయుధాలని కొట్టుపడేసేయాలి. దట్ ఈస్ బేసిక్లీ వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్స్. మూడవది, ఇరాన్ సపోర్ట్ చేసే హూతీలు కానీ, హెజ్బుల్లా కానీ, హమాస్కి ఏ కనెక్షన్ లేకుండా మొత్తం కట్ ఆఫ్ చేయాలని చూస్తున్నారు. దానికోసం హమాస్ని అయితే ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. హూతీలు సైలెంట్గా కూర్చున్నారు, ఏం చేయట్లేదు. ఇప్పుడు హెజ్బుల్లాని కొడుతున్నారు వాళ్ళు. ఉన్నాడు కానీ సదర్న్ లెబనాన్లో వెళ్ళి కొట్టి కొడుతున్నారు. చేస్తారు, కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏమన్నారు హెజ్బుల్లా దగ్గర, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, మీరు వెళ్ళిపోండి, మీరు టెర్రరిస్ట్ ఫోర్స్, మీకు సంబంధం లేదు, మీరు ఎక్కడైనా వెళ్ళి పోరాటం చేయండి, మా దేశం ఎందుకు ధ్వంసం చేస్తున్నారు మీరు? లెబనాన్ ఇస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ విత్ అ పార్లమెంట్. దాంట్లో వచ్చి కూర్చున్న టెర్రరిస్ట్ ఫోర్స్ వీళ్ళు, ఇరానియన్ ప్రాక్సీ. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ మోటివ్ చూసుకుంటున్నారు. చూడండి, వాళ్ళు స్టెప్ బై స్టెప్ కొడుతున్నారు. పవన్ గారు, అమెరికా ఏం చేస్తున్నారు?
ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో 3 నిమిషాల్లో 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. హ్మ్. ఒకటేమన్నారు, నేను స్టామర్తో మాట్లాడాను ఆ రోజు. 2 షిప్పులు అడిగితే, లేదు ఇప్పుడు ఏం చేయలేము, నేను ఒకసారి మా టీమ్‌తో మాట్లాడుతా అన్నారు. సో ట్రంప్‌కి కోపం వచ్చిందంట. ఏంటి టీమ్‌తో మాట్లాడడం? మీరే ప్రధానమంత్రి కదా! మీరే నిర్ణయం తీసుకోవాలి కదా! అని అన్నారంట. ఆయనకి అర్థం కాదు డెమోక్రసీ అంటే ఏం మాటలేదు. ట్రంపే హ్మ్. అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎవరిని పట్టించుకోవట్లేదు. వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ గానీ, వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గానీ, ఎవ్వరు మాట్లాడినా గానీ ఆయన పట్టించుకోవట్లేదు. ఈయనకేం కావాలంటే ఐ విల్ డూ. ఆయన దానికోసం అంటాడు ఎప్పుడు ఐ విల్ డిసైడ్. అవును. నాట్ వి విల్ డిసైడ్. ఈ కెంట్ రిజిగ్నేషన్ అనేది ఒక షాకింగే గదా! ఎందుకంటే యూఎస్ కౌంటర్ టెర్రర్ చీఫ్ ఎవరైతే ఉన్నారో కెంటు, ఆయన చెబుతుంది ఇరాన్ అసలు మనకి థ్రెట్ కాదు. యుద్ధం అవసరం లేదు. ప్లస్ ఇజ్రాయిల్ జూయిష్ కమ్యూనిటీ, జూయిష్ లాబీ ఎక్కువగా ప్రెషర్ చేయడం వల్లే యుద్ధానికి వెళ్లారు అనేది చెబుతున్నాడు. ఏంటిది దీన్ని? కెంట్ ఈజ్ నాట్ ఎ కెరియర్ డిప్లొమాట్. హ్మ్. ఆయన పొలిటికల్ అపాయింటీ. మన ట్రంప్ వల్ల మెగా సపోర్టర్ ఆయన. హ్మ్. అవును. ఆయనకి కౌంటర్ టెర్రరిస్ట్‌తో ఏ సంబంధం లేదు. హ్మ్. నాలెడ్జ్ లేదు. హ్మ్. జీరో. తులసి గబార్డ్‌కి ఎంత నాలెడ్జ్ ఉందో, అవును. ఆయన బాస్ తులసి గబార్డ్. హ్మ్. హౌ మచ్ నాలెడ్జ్ షీ హాస్, ఆయన కూడా అంతే నాలెడ్జ్ ఉంది. హ్మ్. ఆ ఉద్యోగంలో వచ్చి కూర్చున్న తర్వాత అన్నీ నేర్చుకోవచ్చు. ఆన్ ద జాబ్ మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. కానీ దానికన్నా ముందు ఆయనకేం తెలియదు. హ్మ్. పొలిటికల్ అపాయింటీ. ఆ! 'తులసి గబార్డ్' శిష్యుడా ఇతను? ఆ! ఆహా! నెక్స్ట్. హ్మ్. నెక్స్ట్ లైన్ హ్మ్. ఆమె డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నారు ఓకే. హైరార్కీలో. హ్మ్. సో, ట్రంప్ కూడా నిన్ను అడిగారు. ఈయనేంటి ఈయన రాజీనామా చేశారంటే, వీక్ గై. అంటే మీరు వీకోళ్ళని అపాయింట్ చేస్తారా? హ్మ్. రాజీనామా చేసిన తర్వాత వీక్ అయిండా? అసలు వాడికేం తెలీదు అన్నట్టు ఆ! చెప్పేస్తాడు. ఆ! అంటే మీకు తెలియనప్పుడు మీరెట్లా అపాయింట్ చేశారు మళ్ళీ? హ్మ్. ఇది క్వెషన్స్ వస్తుందనమాట. ట్రంప్ అదే అన్నారు. 3 సార్లు 3 నిమిషాల్లో 3 ఆన్సర్‌లు ఇచ్చాడు. నేను స్టార్మర్ దగ్గర అడిగిన. హ్మ్. నేను చెప్పాను చూడు, నేను టీమ్‌ని కన్సల్ట్ చేయాలి. ఏం టీమా? నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పాడు. దాని తర్వాత అన్నాడు, నెక్స్ట్ 30 సెకండ్ల తర్వాత అంటున్నాడు, యాక్చువల్లీ మాకు వీరెవరు అక్కర్లేదు. మేము ఆల్రెడీ గెలిచేసాం. ఓకే. వీళ్ళేం చేస్తారు? సామర్, గీమర్ నాకు అక్కర్లేదు. ఎవ్వరు అక్కర్లేదు. మేమే చేసుకుంటాం అన్నీ. మళ్ళీ ఒక 30 సెకండ్ల తర్వాత అన్నారు, నేను వీళ్ళ దగ్గర అడిగాను. వీళ్ళెవ్వరు రావట్లేదు చూడండి. మేము వాళ్ళని కాపాడుకుంటున్నాం. 35,000 మందిని జపాన్‌లో పెట్టాం మా సోల్జర్స్‌ని. 40,000 మందిని సౌత్ కొరియాలో పెట్టాం యూఎస్ సోల్జర్స్‌ని. మేము వాళ్ళని కాపాడుకుంటే మీ షిప్‌లు పంపియరంటే పంపియట్లేదు వీళ్ళు అని హ్మ్. కోప్పడుతున్నారు. అంటే సురేష్ గారు ఇతను ఎటువంటి షాకింగ్ కామెంట్ చేశాడు అనేది పక్కకు పెడితే, ఒక విషయం మటుకు ఎప్పటినుంచో కూడా చర్చనీయాంశంగా ఉంది. అంటే ఈ జూయిష్ లాబీ ఏదైతే ఉందో, అది బాగా మోస్ట్ పవర్‌ఫుల్. యూఎస్ మీద బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది బిజినెస్ కావచ్చు, లేకపోతే రాజకీయాల మీద కావచ్చు అనేది. ఏంటి అది అంత పవర్‌ఫుల్‌గా పనిచేయడానికి జూయిష్ లాబీ? వాళ్ళు ముందు నుంచి అంతే. హ్మ్. నా స్కూల్‌లో ఉన్నప్పుడు 'షైలాక్' అని ఒక క్యారెక్టర్ అవును. మనీ లెండింగ్ బిజినెస్‌లోన. అవును. జూయిష్ లాబీ ఫైనాన్స్‌లో నంబర్ 1 వాళ్ళు. వాళ్ళ లోకంలో ఎక్కడున్నా గాని. మనం అనుకున్న జ్యూస్ అనుకుంటే మనం అనుకుంటాం అందరూ ఇజ్రాయెల్‌లో ఉంటారని. హ్మ్. కాదు. ఈ వరల్డ్ వైడ్ ఉంది ఒక్క గ్లోబ్. కమ్యూనిటీ వరల్డ్ వైడ్ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళని సోలమన్ టైమ్ నుంచి హెరాస్ చేసి వీళ్ళని వీళ్ళ దేశాల నుంచి తరిమి కొట్టినప్పుడు వీళ్ళు యూదులు, చాలా యూదులు. యూదులు చాలా చోట్లకెళ్లారు. ఇంక్లూడింగ్ ఇండియా. హ్మ్. మన దగ్గర కేరళలో కొచ్చిని జ్యూస్ ఉన్నారు. మటాన్చెరి ఓల్డ్ జూ హ్మ్. టౌన్‌లో. ముంబై వైపు ఉన్నారు. బగ్దాదీ జ్యూస్ అంటారు. వాళ్ళు కలకట్టాలో కూడా ఉన్నారు. దెన్ నార్త్ ఈస్ట్‌లో బెనే ఇస్రాయేల్ అని చెప్పి ఇంకొక కమ్యూనిటీ ఉన్నారు. హ్మ్. లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పి. ఇట్లాంటి చాలామంది యుక్రెయినియన్ జ్యూస్ ఉన్నారు. రష్యన్ జ్యూస్ ఉన్నారు. ఫ్రెంచ్ జ్యూస్ ఉన్నారు. హ్మ్. కానీ వీళ్ళు ఎక్కడెళ్ళినా గానీ పార్సీస్ లాగా. హుహు. మన పార్సీస్ ఉన్నారు చూడండి. పార్సీ కమ్యూనిటీ టాటా రతన్ టా తక్కువుంటారు గానీ చాలా పవర్‌ఫుల్ ఉంటారు. మీరెవరైనా పార్సీ కమ్యూనిటీలో పేదోళ్ళని ఎవరు మీకు కనిపియరు. అవును. పేదోళ్ళు ఉంటే కూడా ఆ కమ్యూనిటీ చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి హ్మ్. ఏదో ఒక బిజినెస్ ఇచ్చి చిన్నగా వాళ్ళని పైకి తీసుకొస్తారు. మనలాంటి ఐకమత్యం ఎక్కువుంటుంది. ఆ! ఐకమత్యం. మన దాంట్లో ఉండదది. మన దాంట్లో అప్పుడు ఏం ఆలోచిస్తాం, వాడికిస్తే వాడు నాకేం చేస్తాడు? హ్మ్. వాడు నన్ను వెనక నుంచి పొడుస్తాడా? నా బిజినెస్ పోతుందా? అని. ఇది మన ఆలోచన. నేను మర్సిడీస్ బెంజ్, నేను పెద్ద బీఎండబ్ల్యూలో తిరగాలి. వాడు సైకిల్ మీద తిరిగితే నాకేం పోయిందని. ఇవాళ జనరల్‌గా అట్లా కాదు. మైనారిటీస్‌లో ఇటువంటి సో, ఉంటుంది. ఇది జ్యూస్‌కి ఐకమత్యం. ఒక యూనిటీ ఉంది. హ్మ్. పవన్ గారు. వాళ్ళు చాలా యునైటెడ్‌గా ఉంటారు. వాళ్ళు ప్రతి దేశంలో ఇప్పుడు కాదు. హ్మ్. 3, 4, 5 సెంచరీస్ నుంచి వాళ్ళు మీడియాని, హ్మ్. ఫైనాన్స్‌ని, చాలా మటుకు బిజినెస్ వరల్డ్‌ని వీళ్ళందరూ కంట్రోల్ చేసుకుంటారు. హ్మ్. మీరు చూడండి, ప్రతి పెద్ద ఐటీ కంపెనీలో ఎక్కడో ఒకరు అగైన్ విల్ బి ఎ జ్యూ. ఫేస్‌బుక్ జుకర్బర్గ్. అందరు ఫైనాన్స్‌లోనే వాళ్ళు హ్మ్. ఉంటారు. వాళ్ళు కూడా యూ విల్ ఫైండ్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ అంటారు. మీడియా చెప్పక్కర్లేదు. అది వాళ్ళ చేతిలోనే ఉంది. అవును. సో, ఏ పొలిటీషియన్ అయినా గానీ యూఎస్‌లో భయపడతారు.
రేపు నేను వీళ్ళ వ్యతిరేకంగా వెళ్తే ఒకటి నాకు ఫండ్ రాదు, హ్మ్. నాకు ఎలక్షన్ ఫండ్స్ ఏమి ఇవ్వరు ఎవరు. అది కాకుండా నేను వీళ్ళ వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే మీడియాలో నా మీద మొత్తం అటాక్ జరుగుతుంది. ఎందుకు లేనిపోయిన గొడవ అండ్ వీళ్ళ దానికోసం నెతన్యాహు కాకుండా దీనికన్నా ముందున్న ప్రైమ్ మినిస్టర్ ఇట్సాక్ రబీన్ ఉండొచ్చు, షిమాన్ పెరెస్ ఉండొచ్చు, ఈవెన్ గోల్డా మేర్ ఉండొచ్చు. వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళ అన్నిటికంటే పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ వీళ్ళ కమ్యూనిటీ బయట ఉన్న కమ్యూనిటీ. దాని ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ మన ఎన్ఆర్ఐస్. హ్మ్. మన మీద ట్రంప్ శాంక్షన్స్ పెట్టినప్పుడు ముందు 25 తర్వాత 25 పెట్టినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు మన ఎన్ఆర్ఐస్. కొంతమంది అక్కడిక్కడ మాట్లాడుతుంటారు కానీ మెజారిటీ ఎన్ఆర్ఐస్ అంటే ఎస్పెషల్లీ దోస్ ఆర్ అమెరికన్ సిటిజన్స్. ఇండియన్ డయాస్పోరా ఇండియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ మన జరగట్లేదు. గవర్నమెంట్‌ని హెల్ప్ చేయరు వాళ్ళు. హ్మ్. భయపడతారు వాళ్ళు. మా మీద ఏమైనా జరుగుతుందా? మా షాపుల మీద అటాక్ జరుగుతుందా? మా బిజినెస్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? అదే చూస్తారు వాళ్ళు. జ్యూస్ అట్లా చూడరు. వాళ్ళు వాళ్ళ దేశాని కోసం పనిచేస్తారు ఎక్కడున్నా గానీ. దే మైట్ బి యూఎస్ సిటిజన్. హ్మ్. కానీ హార్ట్ ఆఫ్ హార్ట్ వాళ్ళు వాళ్ళ కంట్రీని చూసుకుంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళ దేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఇప్పుడు మీకు గుర్తుంటుంది బైడెన్ టైంలో చాలా మటుకు అమెరికన్ యూనివర్సిటీస్‌లో ఒక యాంటీ జూయిష్ లాబీ యాంటీ జూ ప్రొటెస్ట్ జరిగింది. చాలా కొలంబియా లాంటి యూనివర్సిటీ. జూయిష్ స్టూడెంట్స్‌ని థ్రెటన్ చేశారు ఈ హ్మ్. పాలెస్టీనియన్ ఇష్యూ మీద. పాలెస్టైన్ గో ఫ్రీ గాజా అది ఇది అని చెప్పి క్యాంపెయిన్ నడిపించి క్లాసులన్నీ బంద్ చేపిచ్చేసి జూయిష్ పిల్లలకి లోపల రానీయకుండా చేశారు వీళ్ళు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత చూడండి మార్పు ఎట్లా వచ్చింది. మొత్తం ఆయన కంప్లీట్ టర్న్ 360 డిగ్రీ టర్న్ చేసేసాడు దీన్ని. కంప్లీట్‌గా తిప్పేసాడు 180 డిగ్రీస్. అంటే యూఎస్‌లో గవర్నమెంట్‌లో ఎవరు అధికారంలో ఎవరున్నా ఇలాగే జూయిష్ విషయంలో ఉంటుందా? లేకపోతే యెస్. రిపబ్లికన్స్ ఒక స్టాండు, లేదు. నో. డెమోక్రాట్స్ ఒక స్టాండ్ ఉంటుందా? ఎవ్వరున్నా గానీ హ్మ్. వాళ్ళు జూయిష్ కమ్యూనిటీ, జూయిష్ లీడర్‌షిప్ చెప్పే మాటలు వింటారు. హ్మ్. దట్ ఈస్ కంపల్సరీ అన్నమాట. సో, మీరు చెప్పింది క్యాంట్ చెప్పింది కూడా కరెక్టే. హ్మ్. కానీ దాంట్లో కొత్తదేముంది? పాత స్టోరే కదా! అంటే ఈ సందర్భంలో చెప్పడం పెద్ద మనం అంతే. బ్రేకింగ్ అంతే. ఆయనకేంటంటే ఏదో ఒక బయట పడాలనుండే ఆయనకి. బయటకొచ్చేయాలనుండే. సో, ఒక కారణం కావాలి. కారణం కావాలని వెయిట్ చేస్తున్నాడు. ఇదొక ఎక్స్‌క్యూజ్ వచ్చి పొలిటికల్ అపాయింటీ. హ్మ్. ట్రంప్ అయిపోతాడు 3 సంవత్సరాల తర్వాత. ట్రంప్ పోయంగానే ఈయన పోస్ట్ కూడా పోతుంది. ఇట్స్ హ్మ్. కొంజంక్షన్ అంటారు. మన దగ్గర కూడా ఉంటుంది చూడండి. అవును. పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉంటుంది. సీఎం హ్మ్. ఆఫీస్‌లో అక్కడ ఇక్కడ. సీఎం పోతే సీఎంతో పాటు ఆయన కూడా పోతాడు. వాళ్ళు ఉన్నోళ్ళందరూ పోతారు టీమ్ అంతా హ్మ్. కంప్లీట్. వీడు సేఫ్ సైడ్ ఉండాలంటే ముందరే రాజీనామా చేసి తర్వాత వాడి దగ్గర సో, చేరాలి. ఎనీవే హ్మ్. ఇప్పుడు జరిగిన దానికేంటంటే మెయిన్‌గా వీళ్ళ వైపు నుంచి ఈ జూయిష్ లాబీ ప్రెషరైజ్ చేస్తారంటే దుంకమంటే దుంక మనిషా ట్రంప్? హ్మ్. గుంతలో దుంకురా అంటే దుంకుతాడా? బావిలో దుంకమంటే దుంకుతాడా? లేదు కదా! హి విల్ హావ్ టు థింక్ నేను దాంట్లో ఈత కొట్టొచ్చా నాకు? మునిగిపోతానా నేను అని చూడొచ్చు కదా! హ్మ్. బాంబ్ ఏయమని ఇజ్రాయెల్ చెప్తే చేసేస్తారు. కానీ ట్రంప్‌కి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. అది హ్మ్. మనం మర్చిపోకూడదు. హ్మ్. ట్రంప్‌కి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇరానియన్ రెజీమ్‌ని కొట్టిపడేయాలి. ఎప్పటి నుంచో ఆయనకి ఉన్న కోపం. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లైవ్‌గా. నాకు ఒక ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి, "చాలా బాగా పనిచేస్తున్నావు. ఇది నేనే చేయాలనుకున్నాను కానీ హ్మ్. 47 సంవత్సరాలు మేము ఎవరు చేయలేకపోయాం. మీరు చేశారు. కాంప్లిమెంట్స్ టు యూ. వెరీ గుడ్" అని చెప్పారంట. దయిన తర్వాత అక్కడున్న న్యూస్ ఛానెల్స్ ఈ నలుగురు సర్వైవింగ్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. బుష్ ఒకరు, క్లింటన్, ఒబామా, బైడెన్. వీళ్ళు నలుగురికి ఫోన్ చేసి అన్ని ఛానెల్ వాళ్ళు అడిగారు. "మీరు ట్రంప్‌తోని మాట్లాడారా లాస్ట్ 1 మంత్?" హ్మ్. నెలపాటు అంటే నెల కూడా అక్కర్లేదు. వారం ముందు మాట్లాడాను. వాళ్ళు నలుగురు అన్నారు, "మేము మాట్లాడలేదు." మరెవరు ఆ పాత ప్రెసిడెంట్? ఇది ఆయన క్రియేట్ చేసుకుంటున్నాడు. ఒక హ్మ్. ఇమేజ్. చూడండి నన్ను ఫార్మర్ ప్రెసిడెంట్ కూడా నన్ను కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు. మీడియా డ్యామేజ్ చేసేస్తుంది. ఆయన ఇమేజ్ ఐ పెంచుకుంటున్నాడు. విల్ డ్యామేజ్. డిసైడ్ ఎవ్రీథింగ్. హ్మ్. నేనిప్పుడు క్యూబాని కావాలంటే ఏ రోజన్ని క్యూబా అక్కడ ఉంది. ఒక కేక్ లాగా అక్కడెళ్ళి ఆ కేక్ తీసుకొని నేను ఇంటికెళ్ళిపోతాను. అది క్యూబా. హ్మ్. అవును. ఇది ఆయన అరగెన్స్ అన్నమాట. ఆయనకి ఏ రోజు ఈ పదవి నుంచి కిందకి దిగుతాడో ఆ రోజు చూడండి ట్రంప్‌ని ఎవ్వడు పట్టించుకోరు. హ్మ్. ఇప్పుడు ఆ పదవిలో ఉన్నా అని చెప్పి ఆయన మాటలు వింటున్నాడు గానీ, వాళ్ళ ఓన్ సపోర్టర్స్ మాగా సపోర్టర్ ఈడు కూడా అంతే కదా! రాజీనామా చేస్తుంది. హార్డ్ హ్మ్. కోర్ సపోర్టర్ ఉండే. ఎవరన్నా ట్రంప్ గురించి ఏమన్నా అన్నా గానీ పాత వీడియోలు ఉన్నాయండి. హ్మ్. విపరీతంగా తిడుతుండే ట్రంప్ ఎవరైనా. ఏ మీడియా వాడైనా లేకుంటే పొలిటీషియన్ ఎవరైనా ట్రంప్ వ్యతిరేకంగా మాట్లాడితే. అట్లాంటి హార్డ్ కోర్ మాగా సపోర్టర్ ఇప్పుడు రాజీనామా చేసి ఎళ్ళిపోయాడు. ఇప్పుడు ట్రంప్ పదే పదే చెప్తున్న విషయం ఇరాన్ విషయంలో రెజిమ్ చేంజ్ అనేది మొదటి నుంచి చెబుతున్నాడు. అయితే ఇరాన్ సుప్రీం చీఫ్ చనిపోయాడు. ముస్తఫా ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడు లారిజానీ చనిపోయాడు. చాలా డిఫాక్టో లీడర్‌గా చెప్తూ ఉంటారు. అంటే రెజిమ్ చేంజ్ అనే ఆపరేషన్ స్టార్ట్ అయిందని అనుకోవాలా ఇప్పుడు మనం? రెజీమ్ చేంజ్ అని కాదు. రెజీమ్‌లో ఎవరు లేరు ఇప్పుడు. హ్మ్.
మీరు రెజ్యూమ్ చేంజ్ చేయాలంటే ఎవరినైనా దింపాలి కదా కిందికి. ఉమ్, క్యూబాలో అదే జరుగుతుంది కదా. క్యూబన్ ప్రెసిడెంట్ని నేను రాజీనామా చేయమని చెప్తున్నాను, ఇంకెవరినైనా అపాయింట్ చేస్తాను, నేను కమ్యూనిస్ట్ వాళ్ళతో వాళ్ళ రూల్ని డిస్టర్బ్ చేయను. ఉమ్, వెనజువేలాలో మడూరోని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వైస్ ప్రెసిడెంట్ వెళ్ళి ఆమెను పెట్టారు, ఆమెను రాష్ట్రపతి చేశారు. ఇరాన్లో ఏం చేస్తారు? ఎవరున్నారు అక్కడ? మీరు బయట నుంచి షా ఆఫ్ ఇరాన్ కొడుకుని తీసుకొస్తే వీళ్ళు పబ్లిక్ అంగీకరించారు. ఉమ్. వాళ్ళు నడిపించి ఒక లీడర్ రావాలి. ఆ యువరాజు కూడా సిద్ధంగా లేడు. పెసికాన్ వస్తారా వాళ్ళ ప్రెసిడెంట్? ఉమ్, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వస్తారా? ఈ లారిజానీ వుడ్ హావ్ బీన్ ద ఐడియల్ క్యాండిడేట్. ఉమ్, ఐడియల్గా ఆయన ఇంత స్ట్రాంగ్ మనిషి, ఇంత పెద్ద కనెక్షన్స్ ఉంది అని, ఈ వుడ్ హావ్ బీన్ ద రైట్ పర్సన్ టు అవును. టేక్ ఓవర్. ఉమ్, ఆ కండిషన్లో ఇజ్రాయెల్ మళ్ళీ ఆయన ఎందుకు కొట్టారు? ఉమ్, అది క్వశ్చన్ వస్తుంది. కరెక్ట్, ఈయన మన జరిగిన ప్రొటెస్ట్లో కొంతమంది 30,000 అంటున్నారు, కొంతమంది 20,000 అంటున్నారు. ఉమ్, ఎంతమంది చనిపోయారో మనకు కూడా తెలియదు. అప్పుడు ఒక అలిగేషన్ ఏముందంటే ఈయనే చేపించాడు ఈ ఫైరింగ్, పోలీస్ ఫైరింగ్ అంతా ఈయన మీద ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చాలామంది చెప్పారు. అప్పుడు సో వన్ వే కర్మ తిరిగి వచ్చినట్లు ఉంది ఇది ఆయన మీదే. ఈయనే చేపించారు కాల్పులు, ఈయన దాంట్లోనే 30,000 మంది చనిపోయారు ఇప్పుడు రీసెంట్ ప్రొటెస్ట్లో. సో బహుశా అది ఉండొచ్చు రీజన్. ఇజ్రాయెల్ చూసుంటారు, చాలా ఇదే వీడే చెప్పించింది కదా, వీనే కొడదామని చెప్పేసి. ఉమ్, అది బహుశా ఉండొచ్చు. కానీ వెన్ యూ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్, ఇరాన్లో ఇప్పుడు ఒక లీడర్షిప్ వాక్యూమ్ ఉంది. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అదే ప్రశ్న అడిగారు నా. లీడర్షిప్ వాక్యూమ్ ఉందంటే ఉంది. ఉమ్, అమెరికా లేకుంటే ఎవరైనా కానివ్వండి, రేపు వీళ్ళతో మాట్లాడాలంటే ఆ కుర్చీలు ఎవరు లేరు అటువైపు. కంపెనీ కనిపించట్లేదు, ఆయన జూనియర్ కంపెనీ ఎక్కడ పోయిండో తెలియదు. మీరు చెప్తున్నారు రష్యాలో ఉన్నాడు, నాకు తెలియదు ఎక్కడ ఉన్నాడు. ఉమ్, ఈయన లారీ చనిపోయిండు. ఒక ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన లైట్ వెయిట్ మనిషి, ఆయన ఎవరు పట్టించుకోరు. ప్రెసిడెంట్ అయితే అపాలజైజ్ చేసిండు పేసికాన్, మీకు గుర్తుంటుంది, తప్పైంది పక్కన నేషన్ మీద బాంబు వేసామని చెప్పి వాళ్ళకి ఒక అపాలజీ లెటర్. వాళ్ళలో మళ్ళీ డిఫరెన్స్ అదే అప్పుడు ఇమ్మీడియట్గా వితిన్ 3 hours ఆయన విత్డ్రా చేయించారు ఆ స్టేట్. అవును. అక్కడ అన్నిటికంటే పవర్ఫుల్ ఉన్నది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, ఐఆర్జీసీ. ఉమ్, వీళ్ళని కొట్టాలి. వీళ్ళ ప్రతి నేతని కొడితేనే ఇరాన్లో ఒక మార్పు వస్తుంది. ఐఆర్జీసీ ఇది వరకు వాళ్ళ చీఫ్ని కూడా చంపినట్టున్నారు కదా. అందరు పోయారు, ఉమ్, కానీ మళ్ళీ వాళ్ళకి కింద లెవెల్ నుంచి, బాటమ్ లెవెల్ నుంచి లీడర్షిప్ వస్తున్నారు పైకి. ఉమ్. ఇదే కమనీ రాసి పెట్టారు. ఇది మమ్మీ సినిమాలో వచ్చేస్తుంటాయి కదా అట్లా. కమనీ సినిమాలో ఇదే కమనీ సినిమా ఇది. ఆ, ఆయన ఏం చెప్పారు, నేను చనిపోతే ఇది నెక్స్ట్ స్టెప్, ఉమ్, ఆని కొట్టయితే నెక్స్ట్ ఇది, మొత్తం ఫ్లో చార్ట్ రాసి పెట్టాడు. ఉమ్, యూ డూ ఇట్ ద వే ఇట్ ఇస్. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన పనికి అమెరికా యాక్చువల్లీ థ్యాంక్ యూ చెప్పాలి ఇజ్రాయెల్కి. ఎందుకంటే వాళ్ళు ఒక రూట్ క్లియర్ చేసి ఇచ్చారు అమెరికాకి. మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటారు, అది పని చేయమంటారు, ఇది చేయమంటారు. ఇప్పుడు మీ దగ్గర ఈయన కొట్టేసారు. ఇప్పుడు లీడర్ లేరు వీళ్ళకి. ఎవడన్నా రేపు లేసి వచ్చి నేనే లీడర్ అని ఒక కుర్చీలో కూర్చుంటే వాన్ కూడా కొడతాం మేము దీనికన్నా ముందు చేసాం, మళ్ళీ తర్వాత కూడా చేద్దామని, ఇప్పుడు కూడా చేద్దామని అంటారు. ఇజ్రాయెల్కి అదొక దమ్ ఉంది, వాళ్ళ దగ్గర ఆ నాలెడ్జ్ ఒకటి ఉంది, అమెరికాకి లేదు అది. ఉమ్, అమెరికా ఎగ్జిట్ పాలసీ లేదు. ఇజ్రాయెల్ ఎగ్జిట్ పాలసీ ఏంటి, వీళ్ళ లీడర్షిప్ని మొత్తం ధ్వంసం చేస్తే మేము హ్యాపీ, ఉమ్. వీళ్ళ న్యూక్లియర్ బాంబ్ తీసుకెళ్ళిపోతే, న్యూక్లియర్ మెటీరియల్ తీసుకెళ్ళిపోతే మేము హ్యాపీ. వాళ్ళకి 2-3 స్ట్రాటజీస్ ఉన్నాయి, వీళ్ళకి లేదు అమెరికాకి. సురేష్ గారు, ఇప్పుడు నౌకల్ని నాటో వాళ్ళనేమో నౌకలతోటి సహాయ యుద్ధ నౌకల్ని పంపించమన్నారు, వాళ్ళేమో సిద్ధంగా లేరు. మీరు సిద్ధంగా లేకపోయినా నేను పంపించుకుంటానని చెప్పాడు ఈయన. తర్వాత రెండోదేమో ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద దాడి చేశాడు. అంటే డైరెక్ట్ వార్కి సిద్ధమైపోయారు వీళ్ళు, డైరెక్ట్ అటాక్స్, డైరెక్ట్ వార్లో దిగినట్టేనా వీళ్ళు? వార్ ఉంది కదా ఆల్రెడీ, కొత్తదేముంది. అంటే డైరెక్ట్ స్ట్రైక్స్. ఇప్పుడు ఇవాళ పొద్దున కూడా ఇజ్రాయెల్ మీద స్ట్రైక్ చేశారు, క్లస్టర్ బాంబ్స్ యూజ్ చేశారు, 2 చనిపోయారు ఇజ్రాయలీస్. అంటే ఫుల్ స్కేల్లో వాళ్ళు దిగారా? ఇప్పుడు ఫుల్ స్కేల్ వార్ అనే ఒక కాన్సెప్ట్ పోయింది. ఫుల్ స్కేల్ వార్ లేదు ఇప్పుడు. యుద్ధం అనేది రీజనల్ అయిపోయింది, ఫ్రాక్షనల్ అయిపోయింది. అంటే ఇక్కడ ఒక హిట్, ఇక్కడ నెక్స్ట్ హిట్, ఇక్కడ మూడోది అక్కడ, హోర్మూస్లో ఇక్కడ, హోర్మూస్ ఖర్గ్ ఐలాండ్ దగ్గర నెక్స్ట్ హిట్, మౌత్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మన ఒమాన్ దగ్గర, మౌత్ అక్కడ ఉంటుంది కదా, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, అక్కడ కొట్టచ్చు. ఇది చూస్తారు వాళ్ళు. యుద్ధం అనేది మనం అనుకుంటే పెద్ద బాహుబలి సినిమా లాగా యుద్ధం ఉంటుంది, అది ఉండదు. అంటే ఒకవైపు ఎగ్జిట్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తూనే ఇక్కడ ఫుల్ స్కేల్లో వార్కి దిగినట్టు కనిపిస్తుంది కదా. ఫుల్ స్కేల్ వార్ ఎవరు వెళ్ళట్లేదు, వెరీ క్లియర్ ఆన్ దట్. ఇది చాలా మట్టుకు స్పెసిఫిక్ రూట్లో కొడుతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ పెట్టాలి. అమెరికా షిప్పులు అడిగారు, బ్రిటన్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, కొరియా వాళ్ళు అన్నారు మా దగ్గర షిప్పులు మేము పంపించమన్నారు.
బ్రిటన్ అయితే ఓపెన్గా చెప్పేసారు, మా దగ్గర షిప్లే లేవు, ఉన్నది ఒకటి పంపిస్తున్నాం మీ వైపు, మా ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ లేదు, ఏం లేదు, అన్ని రిపేర్లో పడి ఉంది. హ్మ్. ట్రంప్ ఏమన్నారంటే మీ దగ్గర మైన్ స్వీపర్స్ ఉంది కదా పంపియండి అన్నారు. హ్మ్. ట్రంప్ తిరిగి చూస్తే ఆయన దగ్గరే మైన్ స్వీపర్ లేవు. ఆలోచించండి, ఇంత పెద్ద నేవీ హ్మ్. లోకంలో మైన్ స్వీపర్స్ లేదు వాళ్ళ దగ్గర. అంటే మైన్స్ని ఇట్లా అవును. సర్చ్ చేసుకుంటా పైకి తీసుకొస్తారు దాన్ని. బ్రిటన్ దగ్గర మైన్ స్వీపర్స్ లేదు. హ్మ్. ఎవ్వరు పెద్ద కంట్రీస్ ఎవరి దగ్గర మైన్ స్వీపర్స్ లేదు, ఇంక్లూడింగ్ అస్ ఇన్ ఇండియా. హ్మ్. ఎందుకంటే మైన్ అనే టెక్నాలజీ మారిపోయింది. ల్యాండ్ మైన్స్ లాగానే నీళ్ళలో వేసే మైన్ టెక్నాలజీ కూడా మారిపోయింది. హ్మ్. పాత టెక్నాలజీ సెకండ్ వరల్డ్ వార్ నుంచి వచ్చింది ఏంటంటే మ్యాగ్నెటిక్ మైన్స్ ఒకటి, ఫ్లోటింగ్ మైన్స్ ఒకటి, డెప్త్ మైన్స్ ఒకటి, ఇట్లాంటి చాలా ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఆ మైన్స్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయట్లేదు ఎవరు. ఇరాన్ దగ్గర ఉన్నది రష్యా దగ్గర నుంచి తీసుకొచ్చిన పాత మైన్స్ ఉన్నాయి. దాన్ని తీయాలంటే ఆ పాత సిస్టంలోనే షిప్పులు కావాలి, చిన్న హ్మ్. చిన్నది. ఆ షిప్పులు లేవు ఇప్పుడు, ఎవరి దగ్గర లేదు. హ్మ్. లాస్ట్ రెండున్నది బ్రిటన్. బ్రిటన్ దగ్గర తీసుకెళ్ళలేకపోయారు. మిడిల్ ఈస్ట్ నుంచి దాన్ని ఇంకొక క్యారియర్ మీద పెట్టి తీసుకెళ్లారు వాళ్ళు. హ్మ్. ఇంకొక పెద్ద బోట్ మీద పెట్టి, షిప్ మీద పెట్టి. అంతా ఒక్కటి కూడా లేదనమాట. వీళ్ళేం చేస్తారంటే కొత్త టెక్నాలజీ ప్రకారం వీళ్ళు బోట్లు తయారు చేస్తున్నారు మైన్ డిటెక్షన్‌కి. దాంట్లో రెండే ఉన్నాయి. ఆ 2 కొరియా దగ్గర ఉండి ఇప్పుడు తెప్పించుకున్నారంటున్నారు. హ్మ్. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర. చూడాల్సింది ఏం జరుగుతుంది. కానీ మీరు చెప్పిన మాటకి వీళ్ళు రేపు పొద్దున్నుంచే మనం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ పెడదామంటే కాదు. హ్మ్. చాలా డిఫికల్ట్. నిన్న బీ 2 బాంబర్స్ యూజ్ చేసి బాంబ్ చేశారు. హ్మ్. అంత స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఒక పక్కన ఇరాన్ వైపున. అది ఇంకా ఒక 5, 6 రోజులు నడిస్తే చాలా మటుకు ఒక 50% ఛాన్స్ తగ్గిపోతుంది ఏదైనా షిప్‌ని కొట్టేది. కానీ అప్పుడు కూడా కొట్టొచ్చు. మీరు చూసారు, చెప్పాను చూడండి, ఇవాళ పొద్దున ఇంత జరిగిన తర్వాత కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అది కూడా క్లస్టర్ బాంబ్స్ యూసేజ్ విచ్ ఈస్ యాక్చువల్లీ బ్యాన్డ్. హ్మ్. ఇంటర్నేషనల్ లాలో క్లస్టర్ బాంబ్ యూజ్ చేయకూడదు యుద్ధంలో. ఏంటది? బేసిక్‌లీ ఇప్పుడు మన సింపుల్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, ఈ బాంబులు తయారు చేస్తున్నప్పుడు, క్రూడ్ బాంబ్ తయారు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆర్‌డీఎక్సో లేకుంటే ఏదైనా ఎక్స్‌ప్లోజివ్ తీసుకొచ్చి దాన్ని బ్లాస్ట్ చేస్తాం. దాని చుట్టుపక్కన ఉన్నోళ్ళు అందరూ పోతారు. ఒక క్లస్టర్ బాంబ్ కాన్సెప్ట్ నేను సింపుల్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కొంచెం హైయర్ లెవెల్‌లో ఉంటుంది. మన దగ్గర ఏం చేస్తారు, బాంబ్ తీసుకొచ్చి దాంట్లో చాలా మటుకు నెయిల్స్ ఏస్తారు, హ్మ్. అవును. నట్లేస్తారు, స్క్రూలేస్తారు. ఏవేమో చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న పీసెస్ ఏస్తారు. హ్మ్. మనం అనుకుంటే ఈ చిన్న పీస్ ఏం డ్యామేజ్ చేస్తుంది? కానీ అది పేలినప్పుడు అది డిఫరెంట్ డైరెక్షన్స్‌లో పోతుంది. చాలా వేగంగా పోతుంది. ఎవరి బాడీ మీద ఎళ్లి ఎక్కడ గుచ్చుకుపోతుందో తెలియదు. చాలా మంది చనిపోతారు దాంట్లో. హ్మ్. క్లస్టర్ బాంబ్ కూడా అంతే. సో, దే సెండ్ దిస్ బాంబ్. అది మళ్ళీ సెపరేట్ యూనిట్‌గా పోయి మళ్ళీ బ్రేకప్ అయితది. మల్టీ డైమెన్షన్‌లో పోతుంది. ఇట్ క్రియేట్స్ హ్యూజ్ డామేజ్ హుహు. ప్రజల్లో. అది యాక్చువల్లీ యూజ్ చేయకూడదు. ఇట్స్ బ్యాన్డ్. కానీ హ్మ్. యూజ్ చేస్తున్నారు. సద్దాం హుస్సేన్ యూజ్ చేశారు. రీసెంట్‌లీ ఇజ్రాయెల్ యూజ్ చేశారని చెప్పి హమాస్ అక్యూజ్ చేశారు. కానీ ఇజ్రాయెల్ దాన్ని డినై చేశారు, నిరాకరించారు. ఇప్పుడు ఇరాన్ వీళ్ళ మీద వాడారని ఇజ్రాయెల్ చెప్తున్నారు. యుద్ధం అనేది ఇజ్రాయెల్‌కి కొత్తదేం కాదు. వాళ్ళ జీవితం మొత్తం, వాళ్ళ టైం అంతా వాళ్ళు అవును. ఫైటింగ్‌లోనే ఉన్నారు. కొత్తదేం వాళ్ళు చేయలేదు. యూఎస్‌కి అది కొత్తది. వాళ్ళు దీనికన్నా ముందు ఒక యుద్ధానికెళ్లారు. అక్కడ చాలా పెద్ద ఫ్లాప్ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్‌లో. అవును. అన్నీ అక్కడ పడేసి పారిపోవాల్సొచ్చింది. ఆలోచించండి, హెలికాప్టర్ కూడా పెట్టేసి వెళ్ళిపోయారు అక్కడ. అట్లాంటి దేశం మోస్ట్ పవర్‌ఫుల్ నేషన్ ఆన్ ఎర్త్ అంటాడు ట్రంప్. మళ్ళీ అంత పవర్‌ఫుల్ నేషన్ అక్కడ ఎందుకు పెట్టేసి వెళ్ళిపోయారు? హ్మ్. తాలిబాన్‌తోని, అది కూడా పెద్ద ఆర్మీ కూడా కాదు వాళ్ళు. ఇది ఇక్కడ కూడా అంతే. ఇరాన్ 90,000,000 పీపుల్ ఉన్న నేషన్. 9,00,00,000. వాళ్ళతోని మీరు పోరాడడం కాట్లేదు మీతోని. వాళ్ళు అసిమెట్రిక్ వార్‌ఫేర్ యూజ్ చేస్తున్నారు. మీరు $1,000,000 మిసైల్ యూజ్ చేసి వాడు $20,000 డ్రోన్ యూజ్ చేస్తున్నాడు. ఒక అమెరికాకి ఒక ఎగ్జిట్ పాలిసీ ఇప్పుడు లేదు. ఒకటే ఎగ్జిట్ పాలిసీ ఏమొస్తుందంటే, ఇజ్రాయెల్ ఇంకా వాళ్ళ లీడర్‌షిప్‌ని కొట్టిన తర్వాత లాస్ట్‌లో వాళ్ళు దిగొచ్చి యెస్ వి విల్ నెగోషియేట్ నౌ అంటే అప్పుడు ఒక మార్పొస్తుంది. న్యూక్లియర్ గాని, బాలిస్టిక్ టెక్నాలజీ గాని, డ్రోన్ టెక్నాలజీ మొత్తం ఆపేసేయండి. వి విల్ కమ్ టు పీస్. యూ కంటిన్యూ రూలింగ్ ఇరాన్, ప్రాబ్లమ్ లేదు. మీరు ఆయిల్ అమ్ముకోండి, ప్రాబ్లమ్ లేదు హ్మ్. చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు ఈ వరుస దాడులు అంటే ఇప్పుడు యూఎస్ మళ్ళీ పై చేయి సాధిస్తుంది. ఒకసారి వీళ్ళు కింద పడుతున్నారు. ఒకసారి వాళ్ళు కింద పడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా చూస్తుంటే ఇరాన్ కొలాప్స్ అవుతున్నట్టు ఏదైనా కనిపిస్తుందా? కొలాప్స్ అయితే కాదు. కొలాప్స్ హ్మ్. కావడానికి టైం పడుతుంది. హ్మ్. అంటే మనం మర్చిపోకూడదు. హ్మ్. నేను ఇరాన్ సైజ్ చెప్పాను చూడండి. యాస్ ఎ నేషన్ చాలా పెద్ద నేషన్. మీరు దాన్ని కంట్రోల్ చేయాలంటే రేపు ఈవెన్ యూఎస్ ఎళ్తే కూడా కంట్రోల్ చేయలేరు. హ్మ్. మీరేదో చిన్న గాజా కాదు ఇది. అక్కడెళ్లి కూర్చుంటే మొత్తం గాజా మొత్తం కంట్రోల్ చేయొచ్చు.
తెహరాన్ కంట్రోల్ చేస్తే మొత్తం దేశం కంట్రోల్ చేయలేరు మీరు. ఇందాక మీరు చెప్పినట్టు డిఫరెంట్ చాలా డిఫరెంట్. ఇట్స్ అ హ్యూజ్ కంట్రీ లైక్ సౌదీ అరేబియా. మీరు కంట్రోల్ చేయడం అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ అది. సో యూఎస్ కూడా వీళ్ళు వెళ్ళే ముందు వార్కి వెళ్ళే ముందు వీళ్ళంతా ఆలోచించలేదా? అదే నాకు అర్థం కాదు. ఇదన్నీ జరుగుతుంది. ఈవెన్ ఒక స్కూల్ పిల్లోడు చెప్తాడు, మీరు వాని మీద బాంబు వేస్తే అడిగి చేస్తాడని. అరే ఈ సెనారీ తెలియాలి ఉండే. ఇప్పుడు లేచి కూర్చొని నాకు షిప్పులు కావాలి, నన్ను హెల్ప్ చేయండి, నేటో ఉండదు, నేటో పని నేను చూసుకుంటాను. ఏంటిది? ఒక ఇమ్మెచ్యూర్ స్కూల్లో వెళ్తే అబ్బాయి నుండి వాడు ప్రొటెస్ట్ చేస్తున్నాడు, వాడు కోపం వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అంటే ట్రాప్లో పడినట్టే యుఎస్, ఇజ్రాయెల్ ట్రాప్లో పడినట్టే. ఇజ్రాయెల్ చాలా స్మార్ట్ సార్. వాళ్ళ ట్రాప్ కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, మేము వాళ్ళని కొట్టడానికి వెళ్తున్నాము, మీకు కూడా వాళ్ళతో ప్రాబ్లం ఉంది కదా, మీరు కూడా మాతో వచ్చేసేయండి వెనక, మేము కొట్టిన తర్వాత మీరు కావాలంటే ఏమైనా చేసుకోండి, మా టార్గెట్ ఇది. ఆ ఎంటైర్ కంపెనీ వాళ్ళ మొత్తం లీడర్షిప్ని కొట్టాలి, మా టార్గెట్ అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళ పని చేసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత యూఎస్ వెళ్ళారు, అక్కడిక్కడ అని బాంబులు వేశారు. దాంతో ఏమైంది, ఇమ్మీడియట్గా వీళ్ళు పక్కన దేశాల మీద అంతా దాడి చేశారు. ఈ సెనారియో మీరు ముందు మీ మైండ్లో ఉండే లేదా? ట్రంప్ ఇది అడిగారు అందరూ. ఫస్ట్ అన్నారు నాకు తెలియదు అది ఇది అన్నారు. ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఎస్, వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫే అన్నారు, చైర్మన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ కేన్ అన్నారు, జనరల్ ఆయనే అన్నారు, ఎస్ మేము ప్రెసిడెంట్ని బ్రీఫ్ చేశాం, మీరు చేస్తే జరగవచ్చు, జరుగుతుంది అని చెప్పాం, కానీ ఆయన పట్టించుకోలేదు. టిపికల్ ఆరోగెన్స్ ట్రంప్ స్టైల్. వాడేవాడు నో ప్రాబ్లం, రెండు రాళ్ళు కొడతా అంతే కదా, నేను మన ఫైరింగ్ చేసి ఖతం చేసేస్తాను, అయిపోయింది పని. కానీ ఏమైంది ఇప్పుడు? వియట్నాం లాగా అయిపోయింది. ఇది ఇట్ బికమ్ అ బిగ్ డిజాస్టర్, పిఆర్ డిజాస్టర్ అని చెప్పొచ్చు ట్రంప్కి. ఆయన పొలిటికల్ డిజాస్టర్ కూడా ఇది. దానికోసం ఆయన ఇప్పుడు క్యూబా ట్రై చేస్తున్నాడు. క్యూబా గిట్ట చేతిలో దొరికితే వీళ్ళందరూ మర్చిపోతారు ఇరాన్లో ఏం జరిగిందని, కానీ మర్చిపోరు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు $5 వస్తున్నాయి ఒక గ్యాలన్. అంటే డైవర్షన్ టాక్టిక్. $5 ఒక గ్యాలన్ వస్తుంది ఫ్యూయల్ అమెరికన్ గ్యాస్ స్టేషన్స్లో. ఫర్టిలైజర్ 40% పెరిగింది ప్రైసెస్. అన్నీ పెరుగుతాయి, ఫార్మస్యూటికల్స్ అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు అమెరికన్ ఓటర్కి అర్థమైపోయింది ఈ ట్రంప్ చేసిన ఈ నిర్ణయం ఒక బ్లండర్. ఇరాన్ని అటాక్ చేయాలంటే 10 సార్లు ఆలోచించి చేయాలంటే అది చేయలేదు. మీ తోడున్న కంట్రీస్ ఇంక్లూడింగ్ నేటో వాళ్ళని మీరు కాన్ఫిడెన్స్లో తీసుకోలేదు. అంతా అయిపోయిన తర్వాత మేము గెలిచేసాం కానీ మాకు సహాయం కావాలంటే ఎవడైనా నవ్వుతాడు. అంతా అయిపోయిన తర్వాత సహాయం ఏం చేయడం? దట్ ఇస్ ద క్వశ్చన్. అంటే ఇప్పుడు క్యూబా విషయంలో మనం ఈ వారం రోజుల్లో చూస్తే, అంటే ఇరాన్ వారు స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా వీళ్ళు వీక్ అవుతున్నారు, యుఎస్ ఇరాన్ కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది, ఎదురు దాడులు చేస్తుంది అన్న టైంలో ఈ క్యూబా గురించి ఈ మధ్యకాలంలో 2 సార్లు ప్రస్తావించినట్టు వచ్చింది మనకి. ఎందుకు క్యూబాని ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు? క్యూబాని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ పాత ఎనిమి కదా, ఫిడెల్ కాస్ట్రో టైం నుంచి. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు అక్కడ. అది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి మళ్ళీ? ఎందుకంటే ఇదే కదా డైవర్షన్. ఇక్కడ ఒక డిజాస్టర్ నడుస్తుంది, ఇక్కడ ఓడిపోయాం చూడండి, అక్కడ మేము గెలిచాం చూడండి. చిన్న రాష్ట్రం క్యూబా. ఏం చేస్తారు, వాళ్ళకి వెళ్ళాల్సిన ఆయిల్ మొత్తం బంద్ చేశారు. వాళ్ళకి ఆయిల్ లేదు, వాళ్ళ పవర్ ప్లాంట్స్ నడిపేయలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర మెడిసిన్స్ లేవు, మొత్తం బ్లాక్ చేసి పడేశారు. సో న్యాచురల్లీ వాళ్ళు డెస్పరేట్ అయిపోయారు. వాళ్ళ ప్రజలు రోడ్డు మీద వచ్చేసారు. ఏంటి కరెంట్ లేదు, 5 రోజులే 6 రోజులే కరెంట్ లేదు, ఏం చేయాలి మేము? ఇది వీళ్ళే చేశారు యూఎస్. అక్కడ పవర్ సప్లై వెళ్తే ఆయిల్ వెళ్తే వీళ్ళకి ప్రాబ్లం లేదు, మంచిగా నడుస్తుండే ఆ దేశం. కానీ దాన్ని నడవకూడదు అని చెప్పి చేస్తున్నారు కావాలని. మీరు ఇదే ట్రిక్ ఇరాన్ మీద ట్రై చేయండి, వాడు అమెరికా మీద వచ్చి కొడతాడు రేపు, లేకపోతే గల్ఫ్ కొట్టేస్తాడు. అంటే పక్కన ఉన్న అది ఆల్రెడీ చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు. నేను అమెరికాని కొట్టలేదు, నేను పక్కనే ఉండి కొడుతున్నాను అంతే. వాడు ఏడుస్తుంది, అక్కడ వినిపిస్తుంది వాషింగ్టన్. ఇప్పుడు 51వ రాష్ట్రంగా ఈ వెనుజులాని కూడా మ్యాప్లో కలుపుకున్నాడు కదా. వెనుజులాలో ఏం చేశాడు, అక్కడ కూడా మార్పు తీసుకురాలేదు. అదే పార్టీ ఇంకా పవర్లో ఉన్నారు అక్కడ. క్యూబాలో కూడా అదే అంటున్నారు, మీరు ఎవరిని మార్పు, మీ ప్రెసిడెంట్ని తీసేసేయండి, మీ ఇంకొకటి ఉన్నాడు వాడిని పెట్టుకోండి, వాడు నా మాటలు వింటాడు. ఇది ఈయన వెళ్ళిన తర్వాత, ఈయన పోయిన తర్వాత ఏమవుతుంది, రేపు కొత్త వచ్చే ప్రెసిడెంట్ అంటారు క్యూబాని పిలిచి, ఆడు పిచ్చోడు ఉండే అని ఏం పట్టించుకోకండి, మీరు ఎట్లా కావాలంటే నడిపించుకోండి అంటారు. అయిపోయింది. ఇంత కష్టపడి ఇంతమంది ఇంత ఎఫర్ట్ పెట్టింది అంతా వేస్ట్ అయిపోయింది. సురేష్ గారు, ఇప్పుడు ఈ గ్లోబల్ ఇంపాక్ట్ అనేది మనకి ఇప్పుడు ఎక్కువ, ఎందుకంటే వారు పెరుగుతున్న కొద్దీ గ్లోబల్ ఇంపాక్ట్ అంటే ఆయిల్ ప్రైసెస్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇవన్నీ ప్రపంచాన్ని మొత్తం భయపెడుతున్న పరిస్థితి. ఎట్లా ఉండొచ్చు, ఏంటి పరిస్థితి? ఏం లేదు, చెప్పాను కదా, యుద్ధం ఆపేస్తే అన్నీ ఆగిపోతుంది.
స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేము కొత్త ప్రపోజల్ పెట్టబోతున్నాం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఎట్లా వాడాలని. సో వాళ్ళ వాటర్ వేలాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏంటి వాళ్ళ ప్రపోజల్ ఏంటి? తెలియదు, ఇంకా Hmm. రాలేదు అది బయటికి. ఉమ్, దాంట్లో సౌదీ అరేబియా ఉన్నారు ఒక పక్కన, ఇరాన్ ఉన్నారు, కువైత్ ఉన్నారు, ఖత్తర్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇరాన్ ఒకరే ఎట్లా డిసైడ్ చేస్తారు? అందరూ వాటర్వే కదా. అవును. ఇప్పుడు మీరు ఒక రివర్ పక్కన ఉంటున్నారు, కెనాల్ పక్కన ఉంటున్నారు, అటువైపు మీ ఇల్లు ఉంది, ఇటువైపు కూడా చాలామంది ఇల్లు ఉన్నాయి. మీరు రేపు అంటాడు నేను ఆ కెనాల్ మొత్తం నాది, నేనేం కావాలంటే చేసుకుంటానంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంగీకరిస్తారా? చేయరు అవును. కదా. అవును. వాళ్ళు అంటారు మాకు కూడా దీంట్లో ఈక్వల్ సే ఉందంటారు. ఆ ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. అది చెప్పడానికి అక్కడున్న దేశాలు భయపడుతున్నారు. ఎందుకంటే అగైన్ మనం చెప్పినట్లు పిచ్చోని చేతిలాగా రాయిలాగా అయిపోయింది. ఇది ఎక్కడ Hmm. కొడతాడో తెలియదు రేపు. వాడు పిచ్చి కొట్టేందుకు కొట్టేస్తాడు మళ్ళీ. ఉమ్, ఇప్పుడున్న స్ట్రాటజీ ఇజ్రాయలీ స్ట్రాటజీ చూడండి. ఎవ్రీ డే వాళ్ళు లీడర్షిప్ని కొడతారు. ఉమ్, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అనౌన్స్ కూడా చేయట్లేదు చూడండి. ముందు హమాస్ అనౌన్స్ చేస్తుండే. ఈవెన్ హెజ్బుల్లా కొత్త లీడర్గా మా మిలిటరీ వింగ్ చీఫ్ అనగానే టక్మన్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం కొట్టేస్తారు. ఉమ్. ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు పేరు చెప్పడానికి. అవును. ఇరాన్ చీఫ్ పేరు చెప్పడానికి కూడా ముస్తఫా ఎవరు పేరు ఉన్నారో చెప్పడానికి తెలియదు. పట్టింది కదా. వాడు వచ్చి కొట్టేస్తారు రేపు పొద్దున. ఉమ్, మళ్ళీ కొత్తని అపాయింట్ చేయాలి. వాడు భయపడతాడు, వద్దు నా పేరు చెప్పకంటాడు. అవును. ఇదే జరగబోతుంది. సో లీడర్షిప్ని కొట్టండి కంటిన్యూస్గా. ఉమ్, టైం పడితే కూడా ప్రాబ్లం లేదు. దాంతోనే హమాస్ లాగానే ఇక్కడ కూడా ఇరాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఉమ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కూడా ఓపెన్ చేయొచ్చు. కానీ అప్పుడు కూడా చిన్న చిన్న అటాక్స్ ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇన్యాక్టివ్గా ఉండడానికి ప్రసక్తి లేదు. డెఫినెట్గా యాక్టివ్ జోన్గానే ఉండిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. అయితే ఇరాన్లో టాప్ లీడర్షిప్ అంతా పోయినా కూడా అక్కడ లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉన్నా కూడా ఐఆర్జీసీ చాలా స్ట్రాంగ్గా ఉంది. దాంతోపాటు అక్కడ జియోగ్రఫికల్గా వాళ్ళకి కలిసి వచ్చిన పలు అంశాలు ఇప్పుడు యుద్ధంలో వాళ్ళు ఆ, ఓడిపోయే పరిస్థితి లేకుండా చేస్తుంది అనేది ఆయన చెబుతున్నారు. అయితే ట్రంప్ తొందరపాటు నిర్ణయాల వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అనేది ఆయన అభిప్రాయం. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. థ్యాంక్ యూ.